చేసిండ్రు? ఎంతమంది దాటి మీరు ఆయన దగ్గరికి పోవాలి? ఉద్యమంలో బతుకమ్మ చేతబట్టి అక్కాయపడి నడిచి రాష్ట్రం సాధించిన మహిళలకు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండే. మరి ఎవరికి ఉండే అంటే వాళ్ళ ఎంబడి ఉన్న టీము, గ్యాంగు, వాళ్ళ ఫాలోవర్సు, ఇంకా రకరకాల పేరు, కాంట్రాక్టర్లు, మంచి చెడు వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చారు. కానీ ఈ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కలవలేదు. ఇక కేసీఆర్ సార్ను కలిసే అవకాశం లేదు. మనం అంత దూరం వద్దు. ఇప్పుడు మన ఎమ్మెల్యే మంత్రుల వరకే సరిపోదు. ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు ఎవరినైనా పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. అందుకే రెండోసారి ఓడిపోయినాం మనం. మూడోసారి ఇలాంటి ప్రజలకు దూరంగా ఉండే వ్యక్తులను దూరం పెట్టి మంచి వాళ్ళను ముందు పెట్టి మనం పార్టీని బతికించుకుందామని తండ్రి దగ్గర గొడవ పడింది తప్ప అది ఆస్తి కొట్లాటనా, పంపకాల కొట్లాటనా, లేకపోతే సీఎం కావాలని కొట్లాటనా? మీ అందరికీ అవకాశం వస్తే అంత మనకు పార్టీకి 10 కాలాల పాటు ప్రభుత్వం నిరంతరం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అడిగినందుకు, నిలదీసినందుకు, లెటర్ రాసినందుకు తనను సస్పెండ్ చేశారు. ఏమంటారు? ఇంకా లిక్కర్ రాణి, లిక్కర్ రాణి అని కూడా అంటారు. కొత్తలు వినాలి, పాతలు విని విని వాళ్ళు స్ట్రాంగ్ అయి ఉన్నారు జవాబు చెప్పడానికి. లిక్కర్ రాణి. దాని మీద కేసీఆర్ సాబ్ ఏమన్నాడు? యాదికుందా మీకు? నా బిడ్డ కడిగిన ముత్యంలా బయటికి వస్తుంది, ఆమెకు అన్యం పుణ్యం ఏమీ తెలియదు, రాజకీయంగా నాపై కక్ష తీసుకోవాలడానికి మార్గం లేక నా బిడ్డ మీద ప్రయోగించి నన్ను తెలంగాణలో అణగదొక్కాలని చూస్తున్నారు అని సారే మాట్లాడింది కదా. మరి ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళకి ఏం రోగం? వీళ్ళకి ఏం అవసరం? ఒకటి. రెండోది, లిక్కర్ రాణికి అనే పేరుతో 1200 పేజీలు సుప్రీంకోర్టులో పేపర్ సబ్మిషన్ చేసింది. ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్ 1200 పేజీలు. ₹1 రికవర్ అయినట్టు ఎక్కడా చూపించలేదు. మీరు మీడియా ద్వారా, పేపర్ ద్వారా ఏమైనా చూసి ఉంటే తెలుస్తుంది. పైగా ఇప్పుడు ఆ కోర్టు అంతా కూడా సుప్రీంకోర్టులో ఉంది. ఆమె నిజం చేసిందా లేదా తీర్చడానికి కోర్టు పరిధిలో ఉంది. అప్పుడు కదా మాట్లాడవలసింది. కానీ ఇప్పుడే నీ వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మీరు ఎవరైనా గుండె చేసుకోండి. కవితక్క లిక్కర్ల స్టేమ్లో పోయింది కానీ మీరు ఓడించిండ్రా? మీరు ఎవరు అందరు గెలిపించుకున్నారు, మీరు కాదనుకోండి. సిటీ హైదరాబాద్ చుట్టేమో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మిగతా గ్రామాల పంటేమో ఓడిపోతుంది. కారణం లిక్కర్ రాణి అని ఓట్లు వేయకుండా ఉన్నారా మన జనం? కాదు. వీళ్ళు ప్రజలతో సరిగా లేక, వీళ్ళు వాళ్ళను కలిసి వాళ్ళ బాధ సాధకాలు చూడక, వాళ్ళ జరిగిన అన్యాయాల మీద స్పందించక, కేసీఆర్ సాబ్ సీఎం ఉండాలి కానీ వాళ్ళ ఎమ్మెల్యే ఓడిపోవాలంట. అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను. కానీ అక్కను బదనాం చేయడానికి ఇంత భయంకరమైనటువంటి పచ్చి అబద్ధాలను అల్లి అప్పుడు ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరేం చెప్పాలి? ఇప్పుడు మీకు రేపు ఈ పరిస్థితి జవాబు వస్తే ఏం చెప్తారు? మాట్లాడేయాలంటే నిజం చెప్పాలి కదా. మన అబద్ధం అవసరం లేదు మనకు. ఒకవేళ అక్క తప్పు చేసి ఉంటే సుప్రీంకోర్టు చూసుకుంటుంది కదా. తప్పు చేస్తే శిక్ష పడుతుంది కదా. ఆ రోజు కదా మనం ఆమెను అనుమానించాల్సింది. కోర్టులో కేసు ఉంటుంది. స్వయంగా తండ్రే బీజేపీ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ నన్ను అనగదొక్కడానికి, తొక్కడానికి, నన్ను ఓడించడానికి పడిన కుట్ర అని సీఎంఏ చెప్పిన తర్వాత ఈ సోషల్ మీడియా పేడ్ బ్యాచ్కి ఏంటి సంబంధం? ఏంటి నష్టం? అంటే కావాలని కవితమ్మ యొక్క మహిళల్లో ఉన్నటువంటి యూనిటీని, లేకపోతే వస్తున్నటువంటి ఆదరణను తొక్కి పెట్టాలి, ఆమెకి ముందుకు వెళ్ళకుండా ఆపాలి, ఇంకా వాళ్ళే సీఎం కావాలి, వాళ్ళే పిఎం కావాలి, రకరకాల కోరికలతో వాళ్ళ కుట్రలు తప్ప అక్క భాగస్వామ్యం లేదు అని మీరందరూ నమ్మితేనే జవాబు చెప్పగలరు. రెండోది, ఇప్పుడు ఏమంటున్నారు? సార్ పిలిస్తే మళ్ళీ పోతుందంట. వింటారా మీరు? అమ్మ వినరా? ఎక్కడైనా
తల్లి గెంటి బయట పారేసిన వాళ్ళు మళ్ళీ పిలుస్తారా? ఒకవేళ పిలిచినా ఇంత గాయపడ్డ తల్లి మళ్ళీ పోతుందా? అంటే మనలో కన్ఫ్యూజన్ సృష్టించాలి. మనము అక్కడి వెళ్దామని ఉండిపోతే వీళ్ళేమంటారు కెనకలిసి ఏమయ్యా మీరు బాగా ఎగిరి పడతారు, మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వెంకరెడ్డి గారు మీడియాలో మాట్లాడుతాను అమ్మ వెళ్తా, రేపు ఆమె పోయి వాళ్ళ తండ్రి దగ్గర దొరికితే నీ పరిస్థితి ఎంత మిమ్మల్ని ఎవడదా కాదు. అప్పుడు ఏమైపోతుంది? భయపడుతుంది కదా లలిత. నిజమే, నిజంగా ఆమె వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంది? అటు కాకుండా అయితే ఈ కన్ఫ్యూజన్ లలిత అంటే లలితే కాదు, వెంకరెడ్డి గారు అంటే వెంకరెడ్డి గారు, అట్లా చాలామందిని ముందుకు రాకుండా మన సంధ్యారెడ్డి కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే చేసిన వాక్యాలకు నిరసనగా మనమందరం కూకట్పల్లిలో నాయకులం అందరం వెళ్ళి మేము ఖండిస్తే సంధ్యారెడ్డికి ఫోన్ చేసి వాళ్ళ పిఏ ద్వారా మాట్లాడిస్తున్నారు. నీకేం తక్కువ చేసిండ్రో ఏదో రకంగా వాళ్ళ అవసరం పెట్టి. అంటే కవితక్క కనుక ముందుకెళ్తే బయటికి వెళ్ళి ఇంకా స్ట్రాంగ్ అయితే మా పప్పులు ఉడుకోవు అనేటువంటి భయంతో ఆ పదాలను కూడా వాడుతున్నారు. మీరెవరు కన్ఫ్యూజ్ కావద్దు అనేది నా రెండో